Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I'm teaching English subject. Before the classes 2, we are explaining about the 10th class public examinations pre-final question paper, model question paper. So already have completed the section A. So let's see for the section B. The grammar section B is very important. So in that you can see that section B. Already I have explained that everything you have to write in the question number 16 to at the point of 32. You have to write at one same order. So చూసుకున్నట్లయితే చూడండి, కంబైన్ ద సెంటెన్సెస్ యూజింగ్ ద రిలేటివ్ క్లాస్ ఆఫ్ హూ అంటే WHO లింకర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. విక్టోరియా వాజ్ అమెలియాస్ డాటర్ యాజ్ షీ లవ్డ్ హర్ గ్రాండ్ ఫాదర్. ఇక్కడ చూడండి ఈ వర్డ్ కి మీనింగ్ ఒకసారి చూడండి. విక్టోరియా ఎవరు వచ్చి అమెలియాస్ డాటర్. షీ లవ్డ్ హర్ గ్రాండ్ ఫాదర్. షీ అంటే ఎవరు ఇక్కడ? విక్టోరియా. షీ అంటే ఎవరు ఇక్కడ? విక్టోరియా. సో దాన్ని వీళ్ళు ఇక్కడ ఎలా రాశారు చూడండి, విక్టోరియా హూ వాజ్. ఇక్కడ చూడండి హూ అంటే విక్టోరియా అంటే నౌన్ వస్తుంది కాబట్టి ఇక్కడ హూ మెన్షన్ చేసినాడు. విక్టోరియా ఎవరైతే అమేలియా డాటర్ అండ్ లవ్డ్ హర్ గ్రాండ్ ఫాదర్. ఇక్కడ చూడండి విక్టోరియా హూ వాజ్ అమేలియాస్ డాటర్ హూ అండ్ లవ్డ్ హర్ గ్రాండ్ ఫాదర్ అంటే ఎవరైతే ఆ విక్టోరియా అమెలియా యొక్క డాటర్ అలాగే దే లవ్డ్ హర్ గ్రాండ్ ఫాదర్ అనేసి ఇక్కడ వాళ్ళు ఆన్సర్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనం రాసినట్లయితే యూ విల్ గెట్ కన్ఫర్మ్, యూ విల్ గెట్ ద 2 మార్క్స్. ఇక్కడికి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? టోటలీ విల్ గెట్ ద 2 మార్క్స్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి, చేంజ్ ద వాయిస్. ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. చేంజ్ ద వాయిస్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది చూడండి, ద సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ యాక్టివ్ వాయిస్. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ లోకి వచ్చినప్పుడు ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. సబ్జెక్ట్ ప్లేస్ విల్ రీప్లేస్ ద ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ప్లేస్ విల్ రీప్లేస్ ద సబ్జెక్ట్. సో అదే విధంగా ఆబ్జెక్ట్ ప్లస్ అండ్ V3 ప్లస్ బై ఈస్ కంపల్సరీ ప్లస్ అండ్ సబ్జెక్ట్ విల్ బి రీప్లేస్ హియర్. సో లెట్స్ సీ దట్ ఇట్ ఈస్ the old man lifted the heavy box. Here we need to divide. The heavy box is a object, lifted is a verb, the old man is a subject. So shall we maintain that? So object to replace subject, subject to replace the object. So ఇప్పుడు మనం అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి, the old man lifted the heavy box. ఏమి ఇక్కడ? హెవీ బాక్స్. సో ఓల్డ్ మ్యాన్ వచ్చి సబ్జెక్ట్ అవుతుంది, ఇక్కడ లిఫ్టెడ్ వచ్చి వర్బ్ అవుతుంది, ద హెవీ బాక్స్ వచ్చి ఆబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని చేంజ్ చేసుకున్నట్లయితే చూడండి, సపోజ్ ద హెవీ బాక్స్, ద హెవీ బాక్స్ వాజ్ హెల్పింగ్ వర్బ్ ఇస్ కంపల్సరీ, వాజ్ లిఫ్టెడ్ బై కంపల్సరీ చెప్పాను కదా, ఇక్కడ V3 తర్వాత బై వస్తుంది అనేసి, లిఫ్టెడ్ బై ద ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? ఓల్డ్ మ్యాన్. సో ఓల్డ్ మ్యాన్. సో అర్థమైంది కదా, యాక్టివ్ వాయిస్ టు పాసివ్ వాయిస్ అనేది ఈ విధంగా చేంజ్ చేస్తామండి. సో ఈ విధంగా మీరు చేంజ్ చేసినట్లయితే యూ విల్ గెట్ ద 2 మార్క్స్ కంపల్సరీ. యూ విల్ గెట్ హౌ మెనీ మార్క్స్? 2 మార్క్స్. సో ఈ విధంగా నెక్స్ట్ సెంటెన్స్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనము క్వశ్చన్ నెంబర్ 17 కూడా కంప్లీట్ చేసినాము. సో లెట్స్ సీ ద క్వశ్చన్ నెంబర్ 18. కంబైన్ ద సెంటెన్సెస్ యూజింగ్ ద లింకర్స్ యూజ్ చేసి మనం ఇక్కడ స్టార్ట్ చేయాలి. సో ద మెట్రో ట్రైన్ వాజ్ క్యాన్సిల్డ్ అండ్ హియర్ వాజ్ సమ్ ట్రబుల్ ఆన్ ద ట్రాక్. సో ఇక్కడ మనము యూజ్ చేయాల్సిన వర్డ్ ఏంటంటే సిన్స్. What is that? Since. So ఇక్కడ చూడండి, the since there was some trouble in the truck, the metro train was cancelled. ఇక్కడ వాడు ఏమి ఇచ్చారు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ the metro train was cancelled. అది మెట్రో ట్రైన్ ఎందుకు క్యాన్సిల్ అయిందంటే some trouble in the track లో కొంచెం ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ మెట్రో ట్రైన్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు మనము దీంట్లో రాసుకున్నట్లయితే ఎట్లా రాస్తాం చూడండి, since there was a problem on the track రాసిన తర్వాత
The metro train was cancelled. అందుకే మెట్రో ట్రైన్ అనేది క్యాన్సిల్ చేసేస్తారనేసి ఇక్కడ చెప్తున్నారు. సో ఇలా మనము ఈ లింకర్స్ యూజ్ చేసి, అంటే ఇక్కడ లింకర్ సిన్స్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ మనము లింకర్ ఇదేం యూజ్ చేసాము, సిన్స్ ఈజ్ ఎ లింకర్. దీన్ని ఏమంటాము, సిన్స్ ని లింకర్ అనేసి చెప్తాము. సో ఇలా మనం క్వశ్చన్ నెంబర్ 18 కంప్లీట్ చేసామండి. సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 19. fill in the blanks with using the prepositions and prepositional phrases. సో ఇక్కడ చూడండి, డాష్ ఫైర్ రింగ్ ద అలారం బెల్. సో ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ అంటే సపోజ్ ఫైర్ వచ్చిందట్లయితే, ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ రింగ్ ద అలారం బెల్, అలారం బెల్ అనేది మోగుతుంది అనేసి ఇక్కడ వాళ్ళు చెప్పడం అనేది చేస్తున్నారు. ఇన్ కేస్ ఆఫ్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ వస్తే కంపల్సరీగా అలారం వెలుగుతుంది. చిల్డ్రన్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ డార్క్నెస్ అంటే చిల్డ్రన్స్ అనే వాళ్ళు దేనికి భయపడుతున్నారంటే అఫ్రైడ్ ఆఫ్ డార్క్నెస్. వాళ్ళు అక్కడ డార్క్నెస్ ని ఫాలో అవ్వడం అనేది జరుగుతా ఉంది. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 20 తీసుకుందాము. fill in the blanks with the suitable verb forms. suitable verb forms ని తీసుకోవాలండి. సో I dashed my pencil yesterday. ఇప్పుడు వాడు అక్కడ yesterday అన్నాడు కాబట్టి మనం యాజ్ యూజువల్ గా మనం తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు I వచ్చి సబ్జెక్ట్ అయినప్పుడు V2 వచ్చి అక్కడ లాస్ ఇచ్చాడు కాబట్టి V2 ఏమిగా మారుతుంది, లాస్ట్ వస్తుంది. సో loss will be V1 will be what is that, loss, but it will comes to the V2 form last. My pencil object ఏం అక్కడ, my pencil yesterday. సో yesterday అంటే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు కదా, yesterday అనేది కూడా మనం ఇక్కడ ఆబ్జెక్ట్ గానే కన్సిడర్ చేసుకోవచ్చు. అది కూడా yesterday అన్నాడు కాబట్టి నిన్న అనేసి ఇక్కడ మనకి రావడం అనేది జరుగుతుంది. I dash know her nearly 4 years. సో ఇక్కడ మనం మెన్షన్ ఏం మెన్షన్ చేసుకోవచ్చు అంటే 2 things గా, అంటే 4 years నియర్లీ అంటే నాకు 4 సంవత్సరాలుగా, గత 4 సంవత్సరాలుగా ఆమె నాకు బాగా తెలుసు అని అంటున్నాడు. సో ఇప్పుడు మనం 2 గా మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సపోజ్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ing ప్లస్ బీన్ ఫార్మ్ ప్లస్, అంటే ఇప్పుడు మనం మ్యాచ్ చేసినప్పుడు చూడండి, I have been knowing her for nearly 4 years. Nearly how many years? 4 years అనేసి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడికి మనము క్వశ్చన్ నెంబర్ 20 అనేది కంప్లీట్ చేసామండి. సో ఈ విధంగా సెక్షన్ బి లో మీకు ఈ 20 క్వశ్చన్ నెంబర్ వరకు మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.